వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం, పుదుచ్చేరి ఈ మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు. అంటే పశ్చిమ బెంగాల్ విషయంలో పర్టికులర్గా హోంమంత్రి అమిత్ షా నేరుగా ఫస్ట్ ఫేజ్లో కూర్చొని మరీ ఆయన అబ్జర్వేషన్ చేసి మరీ పెట్టారు. అంటే దొంగ ఓట్లు నడుస్తున్నాయి, ఆ విషయం తెలుస్తుంది మనకి. సో దాన్ని అరికట్టడానికి మేము దొంగ ఓట్ల కోసం అమిత్ షా గారు ఎందుకు వెళ్ళారు? సార్ నా క్వశ్చన్, అమిత్ షా గారు దానికి సెంట్రల్ కమిషన్ లేదా, ఎలక్షన్ కమిషన్ లేదా, సెక్యూరిటీ లేదా? మేము ప్రయత్నం ఆయన మానిటర్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టినటువంటి సిచ్యువేషన్. దాని అది ప్రజలు పరిగెట్టించి కొట్టలేదు. మీరు అక్కడ నోటీస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ కొంతమంది పోలీసులు కూడా చేతులు ఎత్తేసి కేంద్ర బలగాలను దేశంలో ఏ ఎన్నికల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా మోహరించినంత ఎలా గెలిచింది అన్న దాని మీద ఏ డెవలప్మెంట్ జరగకుండానే ఎలా గెలిచింది, ఏమి చేయకుండా గెలిచిందా? ఇవన్నీ ఈ రాజకీయాలన్నీ వీళ్ళు చేశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా దొంగేట్లు ఎక్కువ పడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మేము అడ్డుకట్ట వేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు మా మీదకి దాడి చేయడం పరిస్థితి మనం చూసాం. ప్రజల్ని భయపడుతున్నారు, ప్రజల్ని పోలరైజ్ చేయలేదు, ప్రజా ప్రతినిధుల్ని పోలరైజ్ చేశారు కాబట్టి ఈ పరిణామాలు అనేటువంటి మాట. ప్రజల్లో నమ్మకాన్ని ఎంతవరకు చూరగొన్నది భారతీయ జనతా పార్టీ అంటే ఏం చెప్తారు? మన రిజల్ట్స్ రోజు డెఫినెట్గా మళ్ళీ మాట్లాడదాం. మమ్మల్ని నమ్ముతున్నారు, మా అభివృద్ధికి వాళ్ళు పట్టం కడతారు, అది నో డౌట్. అంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో అధికారంలోకి వచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఫిక్స్ అయింది, మేము ఫిక్స్ అయ్యాం. మిగతా స్టేట్స్ విషయానికి వచ్చేటప్పటికి షేర్ అనేది అంటే ఖచ్చితంగా ఓట్ షేర్ అనేది అన్నామలై విషయంలో కూడా కొంచెం ఈ అన్నామలై విషయంలో సరిగ్గా వ్యవహరించి ఉంటే దాదాపుగా ఇంకొక 20 నుంచి 30 సీట్లు వరకు ఆధిపత్యం వచ్చేది భారతీయ జనతా పార్టీకి అనేటువంటి. ఎన్నికల ముందు వరకు కూడా ఆయన సైలెంట్ అయ్యాడు, ఎన్నికల సమయానికి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు అనేటువంటి. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఎపిసోడ్ని పక్కన పెట్టి చూసే సిచ్యువేషన్ లేదు. పక్కన పెట్టి ఏమి చేయాలి, మేము ప్రతి స్టేట్కి ఒకేలాగే పనిచేస్తామండి. మాకు మేనిఫెస్టోయే పనిచేసేలా చేస్తుంది. ప్రజల్లో మేము చూపించేది మేనిఫెస్టో తప్ప దందాలు, రాజకీయ వ్యూహాలు, బలవంతంగా ఫేక్ ఓట్లు వేయించడాలు ఇవి కాదు మేము చేసేది. సో వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. భారతీయ జనతా పార్టీకి ఓట్ షేర్ పెరగడంలో అన్నామలై పాత్ర గతంలో కానీ మొన్న కానీ లేదంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మా అభివృద్ధిని నమ్ముతారు కాబట్టి మా షేర్ పెరుగుతూ ఉంటుంది, రాను పెరుగుతూ ఉంటుంది. తర్వాత తెలంగాణలో కూడా ముందు అన్నామలై నమ్మిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీని నమ్మారు అనేది అక్కడ తమిళనాడు ప్రజలు పర్టికులర్గా చెప్పేటువంటి అనమాట. అలాంటి చెప్పారా సర్వేలు ఎన్ని ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాల గురించి చెప్తున్నాను. తమిళనాడులో పర్టికులర్గా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి స్థితిగతులు, పరిస్థితులు, ఆయన ట్రీట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో అప్పుడు నమ్మాలా లేదా అనేటువంటి కొనగొండి జాతీయ పార్టీల విషయంలో అలా పార్టీలో ఉన్నంత వరకు మేము అందరినీ కూడా స్వాగతిస్తాం, మేము అందరినీ నమ్ముతాం, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. కావాలంటే పక్కన పెట్టేసి మేము అట్లా పక్కన పెట్టాం కదా, మేము పని చేసుకుంటే వెళ్తామని చెప్పాను తప్ప పక్కన పెడతామని చెప్పలేదు. మేము మా పని చూసే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, పుదుచ్చేరిలో ఆయన ప్రచారం చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ లీడ్ అన్నట్టు. అలాగని లేదు, అవకాశాలు బట్టి ముందుకెళ్తున్నాయి. ఏదైనా మా కమలం గుర్తుని, మా నరేంద్ర మోడీ గారిని చూసే ప్రజలు ముందుకు వస్తున్నారు తప్ప ఇంకెవ్వరు ఫేస్ అనేది మాకు కాదు. అస్సాం హేమంత బిశ్వ శర్మ ఎక్కడైనా మా సంకల్పాలు, మా అభివృద్ధే మాకు ముందుకు తీసుకెళ్తుంది. రెండోసారి కూడా ఎందుకు వస్తున్నాం మేము? స్థానిక ఫ్యాక్టరీలు ఏవి పనిచేయట్లేదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఫ్యాక్టరీ పనిచేస్తుంది అంటారు. అంతే. సో ఒకవేళ రిజల్ట్స్ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే అన్ని తారుమారు అయితే ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ? తారుమారు అవ్వని మేము నమ్ముతున్నాం. ఒకవేళ తారుమారు అయితే ఎక్కడ మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ వచ్చినట్లుగా పరిస్థితులు కానీ ఉన్నట్టుండే ఆ స్టేట్స్లో అంటే కొంతమంది కక్ష కట్టే రాజకీయాలు చేస్తున్నారు, దానికి మనం ఏం చేయగలం? బలవంతపు దొంగ ఓట్ల రాజకీయాలు చేసినప్పుడు మనం ఏమి చేయగలమా? ఇప్పుడు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ఎంత కక్ష సాధింపు చర్యగా దీన్ని బట్టి ఏంటంటే కేంద్రం సరిగా అన్ని నియోజకవర్గాల్లో భద్రత కల్పించడం వైఫల్యం కాదు, కేంద్రానికి భయపడుతున్నారు అన్నది మీరు ఆలోచించాలి. ఎక్కడ కేంద్రం వస్తే మా పార్టీలు అన్ని కూడా తుడుచుకుపోతాయనే భయం అనేది చాలా రీజనల్ పార్టీస్ ఓడిపోతే స్థానిక ఫ్యాక్టర్స్ని చేయడం, గెలిస్తే మాత్రం జాతీయ నాయకత్వం గొప్పతనం అని చెప్పుకునే పరిస్థితి. మేము అట్లా ఏం చెప్పుకోవట్లేదు, మేము చేసే పనినే ప్రజలు నమ్మి మాకు పట్టం కడతారని చెప్తున్నా అంతే.
అంతేగాని మిగతా పార్టీలతో మేమేం పోల్చుకోవట్లేదు. మాకంటూ ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో ఉంది. మేము మేనిఫెస్టోలో ఉన్నదే చేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే మాటలకే పరిమితం చేస్తారు మేనిఫెస్టో అని. మేము అట్లాగా చేతల్లో కూడా చూపిస్తాం. ప్రజల్ని నమ్మిస్తున్నారా లేకపోతే ప్రజలకి నమ్ముతున్నారు, నమ్మకాన్ని కలిగిస్తున్నారా? రెండింటికి తేడా. నమ్మకం కలిగేలా మేము పనిచేస్తున్నాం.